హాయ్ హలో వెల్కమ్ టు నాగేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా గత 2 డేస్ నుంచి విపరీతమైన వర్షాలు కదా. ఆ వర్షాలకు మా ఊరు వాగు చూడండి ఎట్లా పొంగి పొర్లుతుందో. చూడడానికి బాగుంది కానీ రైతులకైతే ఇబ్బంది అనమాట మా ఊర్లో. ఎందుకంటే ఆ వాగు దాటి ఇవతల చేళ్ళు ఉంటాయి, ఆ చేళ్ళని చూసుకోవాలి. ఇంకా కొందరేమో ఆ చేర్లు మునిగిపోతాయనే భయంతో ఇంకా తాళ్ళు వేసుకొని కూడా వెళ్తారనమాట. ఇంకా తప్పదు కదా, రైతన్నులకు ఆ కష్టాలు ఇంకా తప్పదంతే. వాళ్ళు కష్టపడి అంత చేస్తేనే మనకు 4 మెతుకులు లోపలికి వెళ్తాయి. ఇంకా కొందరివేమో వాగులో బోర్లు ఉంటాయి కదా, ఆ బోర్లు పైప్ లైన్లు అన్నీ కొట్టుకుపోతాయి. ఎక్కడ పడ్డాయో కూడా తెలియదు ఆ ప్లేస్లు. కొన్నాళ్ళకు దొరుకుతాయి, దొరక్కపోతే ఇంకా అంతే, మన బ్యాట్ లాగా అనుకోవాలి. ఇంకా చూడండి ఇలా ఉన్నాయి. ఇది మా ఊరు ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఊర్లు కూడా ఇదే వచ్చేసి మా ఊరి బ్రిడ్జ్ అనమాట. వచ్చిపోయే వాళ్ళు కూడా అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పాపం మా ఊరోళ్ళు మాత్రం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో చూడండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ కొన్ని ఊర్లలో కూడా నీళ్ళు ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. గేట్లు ఎత్తే సమయం ఫుల్ 2 రోజుల నుంచి ఫుల్ వర్షాలు కదా, ఇంకా మొత్తం నిండిపోయిందనమాట కోయిల్ సాగర్ కూడా. మెల్లిగా వాటర్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఎంత ఎంత బాగుంటుందో. కొన్ని ఒక్కొక్క గేటు కొంచెంగా ఓపెన్ చేస్తున్నారు. గేట్లు ఎత్తేటప్పుడు చూస్తే మస్తు ఉంటుంది కదా. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో, సూపర్ ఉంటుంది. వర్షాలేమో కానీ అమ్మో చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతుంది. అంటే హౌస్ వైఫ్లు ఇంట్లోనే ఉంటారు కానీ మనతో పాటు మన పిల్లలు కూడా ఈ వర్షాలకి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం పిల్లలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకా వర్షాలు వచ్చి ఇంకా తడిగా ఉంటే కొంచెం చికాగ్గానే ఉంటుంది. ఇంకా గేట్లు మొత్తం ఓపెన్ చేసిండ్రు చూడండి ఎట్లా ఉందో, సూపర్ అన్నమాట. మా సైడు కొన్ని ప్లేస్లలో అంటే మహబూబ్ నగర్ సైడు, కొత్తకోట అటు సైడు మాత్రం ఈ వాటరే వస్తాయన్నమాట భగీరథలో తాగడానికి వాటరు. ఇంకా కొన్ని ఊర్లలో చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ ఏమో ఏకంగా చేపలే పడుతున్నారనమాట వాటర్లా. జనాలు చూడండి వాటర్ని చూడడానికి ఎట్లా వచ్చిండ్రో, ఫొటోస్ దిగడానికి. ఇంకా ఆడుతూ ఉన్నవాడేమో ఏకంగా బాల్ బ్యాటే ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు వాటర్తోన. ఇంకా పిల్లలు కదా ఏం తెలియదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్తో. ఎందుకంటే కొట్టుకుపోయే రోజులు కూడా ఉంటాయి కదా పిల్లల్ని. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 2 యువకులు కొట్టుకుపోతుంటే పట్టుకున్నారు. అట్లా అన్నమాట. మ్యాన్ హోల్ ఉంటాయి మెయిన్ సిటీలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. విలేజ్లో ఉన్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మా ఊరు వాళ్ళు. ఇంకా ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఊరు సైడ్ అనమాట. ఇది కూడా ఫుల్ అసలు ఈ వర్షాలకి ఇంకా ఆగడమే. ఇంకా 2 డేస్ ఉన్నాయంటే ఏంటో ఎలానో. ఓకే, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాం.